ప్రస్తుతం నా చేతుల్లో మీకు చూపిస్తున్నది అమోనియం నైట్రేట్, అంటే ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిన కేసులో వాడిన మెటీరియల్ అమోనియం నైట్రేట్. దీని ద్వారానే బాంబును తయారు చేశారనేది ఒక కంక్లూజన్కి వచ్చారు. అసలు అమోనియం నైట్రేట్ అంటే ఏంటి, అమోనియం నైట్రేట్ వల్ల బాంబు ఎలా తయారవుతుంది, ఏంటి అసలు అమోనియం నైట్రేట్? బేసిక్గా మనం విన్నాము ఒక ఫర్టిలైజర్ లాగా యూజ్ చేస్తాం, ఒక ఎరువు బాంబులో ఎలా తయారవుతుంది. మనతో మాట్లాడటానికి డాక్టర్ ఎం కవిత ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా, అసోసియేట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. మేడం, అమోనియం నైట్రేట్ ఒక ఫర్టిలైజరు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఒక బాంబులాగా ఎలా మారింది, ఏంటి అమోనియం నైట్రేట్? అమోనియం నైట్రేట్ అనేది ఒక కెమికల్ కాంపౌండ్ అండి. అది ఎరువులాగా యూజ్ చేస్తాం మనం మొక్కలకి. మెయిన్గా నైట్రోజన్ని సప్లై చేయడానికి, నైట్రోజన్ పోషకం సప్లై చేయడానికి మనం అమోనియం నైట్రేట్ని యూజ్ చేస్తాము. ఈ అమోనియం నైట్రేటు దాన్ని వేడి చేసినప్పుడు దాంట్లోంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ రిలీజ్ అయినప్పుడు దాని పక్కన ఏదైనా మండే స్వభావం ఉంటే దాని యొక్క మంటని అది చాలా ఎక్కువ చేస్తుంది. కాబట్టి దీన్ని స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు, అంటే మండే స్వభావాన్ని బాగా పెంచుతుంది ఈ అమోనియం నైట్రేట్. అంటే ఇప్పుడు ఈ అమోనియం నైట్రేటు సోకాల్డ్ యూరియా ఫెర్టిలైజర్ అందాం, ఈ సోకాల్డ్ ఫెర్టిలైజరు ఒక బాంబులాగా మారటానికి అందులో ఇంకేమేమైనా కలిపి ఉండొచ్చా? ఢిల్లీ దాంట్లో ఏం మెటీరియల్ కలిపి ఉండొచ్చు అనేది ఒక కెమిస్ట్గా, ఒక ప్రొఫెసర్గా మీ ఒపీనియన్? అమ్మోనియం నైట్రేట్కి మండే స్వభావం ఉంటుంది, కాకపోతే అది చాలా తక్కువ అమౌంట్లో ఉన్నప్పుడు ఏదైనా వేడి తగిలితే మాత్రమే మండుతుంది. కానీ దాన్ని మనం టన్నుల కొద్దీ నిల్వ చేసినప్పుడు మాత్రము దానికి ఏదైనా తగిలితే అది బ్లాస్ట్ అవుతుంది. ఓకే, కానీ ఈ తీవ్రవాదుల విషయానికి వస్తే ఈ అమ్మోనియం నైట్రేట్లో ఫ్యూయల్ ఆయిల్ని మిక్స్ చేస్తారు. ఫ్యూయల్ ఆయిల్ అంటే మన పెట్రోలు, కిరోసిన్, క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఇలాంటిది. 94% అమ్మోనియం నైట్రేట్ ఉంటే ఒక 6% ఈ ఫ్యూయల్ ఆయిల్ని మిక్స్ చేసి అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ అనే కెమికల్ పదార్థాన్ని తయారు చేస్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఆ పదార్థం తయారు చేయంగానే పేలుతుందా? అది పేలాలంటే దాన్ని ఏం చేయాలి మళ్ళీ? అది దానంతటా అది పేలదు, దాన్ని ఇగ్నిషన్ చేయాలి, అంటే దానికి మంట ఏదైనా కలిగించాలి, అప్పుడే అది పేలుతుంది. ఓకే, ఈ ఢిల్లీ బ్లాస్ట్ విషయానికి వస్తే అమోనియం నైట్రేట్ని ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న టైంలో పేలి ఉండొచ్చు అనేది ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో ఎందుకు పేలి ఉండొచ్చు, పేలినప్పుడు దాని తీవ్రత అంతగా ఎందుకుంది, అన్ని కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి, 10 మంది చనిపోయారు? అమ్మోనియం నైట్రేట్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు దానికి యాక్సిడెంటల్గా ఏదైనా, లైక్ సపోజ్ మనం ఒక సిగరెట్ తాగి పక్కన వేసామనుకోండి, లేకపోతే ఒక అగ్గిపుల్లను, లేకపోతే దాని పక్కన ఏదైనా పెట్రోల్ లాంటి, ఇప్పుడు కారులో మనకు పెట్రోల్ ఉంటుంది కదా, ఆ పెట్రోల్ లాంటిదో ఏదో దానికి తగిలి అది మండినప్పుడు ఈ అమ్మోనియం నైట్రేట్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ఆక్సిజన్ విడుదల చేసినప్పుడు దాని వేడి ఎక్కువ అయినప్పుడు అది కరిగిపోతుంది. అమ్మోనియం నైట్రేట్ కరిగిపోయి వేరే రకాల వాయువుల్ని విడుదల చేస్తుంది. ఈ వాయువులు విడుదలైనప్పుడు ప్రెజర్ ఎక్కువ అయ్యి ఒక షాక్ వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ షాక్ వేవ్ క్రియేట్ అవుతుంది అని అన్నారు కదా, నిన్న ఎక్స్ప్లోజన్ చూసినప్పుడు చాలా దూరం వరకు డ్యామేజ్ జరిగింది. అంటే దీని తర్వాత అమోనియం నైట్రేట్ ఒక ఎరువు పేలినప్పుడు ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందా? అమోనియం నైట్రేట్ పేలినప్పుడు ఆ షాక్ వేవ్స్ అయి ఉండొచ్చు, దానిలో ఏమవుతుంది? రకరకాల గ్యాసులు విడుదలైనప్పుడు చాలా ఎక్కువ టెంపరేచర్, అంటే మీకు ఎక్కువ 3000 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు ఆ షాక్ వేవ్ దాని వేగం కూడా 3200 మీటర్లు పర్ సెకండ్ ఉంటుంది. అంటే 3200 మీటర్లు అంటే ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్లు పర్ సెకండ్ ఆ షాక్ వేవ్ అంతలా ఉంటుంది. కాబట్టి డ్యామేజ్ ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ ఢిల్లీ బ్లాస్ట్ విషయంలో వాళ్ళు లూజ్ మెటీరియల్ని, రా మెటీరియల్ తీసుకెళ్తున్నప్పుడు బ్లాస్ట్ అయి ఉండొచ్చా, లేదంటే ఒక బాంబులాగా తయారు చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న టైంలో పేలి ఉండొచ్చా? మీరేమంటారు ఒపీనియన్? పేలుడు తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో
ఫ్యూయల్ ఆయిల్ కలిపి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఒక బాంబులాగా తయారు చేసి ఉండొచ్చు. అంతే, చేసి ఉండొచ్చు. ఓకే. సో మేడం, సాధారణంగా ఎరువులు మనం చూస్తుంటాం కదా, ఇండ్లలో రైతులు వాడుతూ ఉంటారు కదా, ఫర్టిలైజర్ అందాము. ఈ ఫర్టిలైజరు బాంబులాగా ఉందన్నప్పుడు ఎటువంటి కండిషన్లో వీటిని సేవ్ చేయాలి, సేవ్ చేయకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? మనము కొన్ని రకాల ఫర్టిలైజరు అమ్మో పేలుతుందేమో అని ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. ఫర్టిలైజరు మనం జనరల్గా 1 బ్యాగు 2 బ్యాగులో అమ్మోనియం నైట్రేటు మన ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని రకాల పద్ధతులు మనం పాటించాలి. ఎక్కువ మొత్తంలో స్టోర్ చేయకూడదు, ఫస్ట్ థింగ్. రెండవది ఏమిటి అంటే వేడి వస్తువుల పక్కన ఉంచకూడదు దాన్ని. మూడవది ఏంటిదంటే మండే స్వభావం ఉన్నవి లైక్ గడ్డి, తర్వాత పెట్రోలు, ఇలాంటి వాటి పక్కన కూడా లేకుండా చూసుకుంటే బెటర్. అలా చేస్తే మనకు ఎరువు అది మనము యూజ్ చేసుకోవచ్చు సేఫ్టీగా. థ్యాంక్ యూ మేడం. సో ఇది ఓవరాల్గా అమోనియం నైట్రేట్ ఒక ఫర్టిలైజర్, మొక్కలు పెరగటానికి వాడే ఒక ఫర్టిలైజర్ని ఒక ప్రాపర్ కాన్కాక్షన్ అంటే ఒక మిశ్రమ రూపంలో ఫ్యూయల్ని యాడ్ చేసి దీన్ని ఇగ్నైట్ చేసినప్పుడు, అంటే మంటను కానీ ఏదైనా ఫ్యూయల్ కానీ ఇగ్నిషన్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇది ఆక్సిజన్ ఎక్కువ శాతంలో రిలీజ్ చేస్తుంది కాబట్టి పేలిపోతుంది. ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఆ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో అమోనియం నైట్రేట్ స్వతహాగా పేలదు, కానీ పేలుడు స్వభావానికి ఖచ్చితంగా తోడ్పడి తీవ్ర స్థాయిలో దాని పేలుడు ప్రభావం పెరిగే, ఆక్సిజన్ రిలీజ్ చేసి దాని పేలుడు ప్రభావం ఎక్కువగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అమోనియం నైట్రేట్ బాంబు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందనేది ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ చెప్తున్న విషయం. విత్ కెమెరా పర్సన్ ఎం వెంకటేశ్వర్లతో శ్రవణ్, TV9 హైదరాబాద్.